ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు చాలా ఎందుకు ఉత్సాహంగా ఉరకలేసే ఉత్సాహంతో కనిపించారు. ఎందుకబ్బా అని అలా ఆరాధిస్తే కార్యకర్తలు అక్కడక్కడ నాయకులు అనుకుంటున్నారు మొన్న జరిగిన సూపర్ 6 సభ సూపర్ హిట్ అయింది, సూపర్ సక్సెస్ అయింది అని ఈరోజు అక్కడక్కడ కార్యకర్తలు నాయకులు అనుకుంటుంటే మేము విన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగే గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా మొక్కలన్నీ కూడా బాగా ఎక్కడి నుంచో పెద్ద పెద్ద మొక్కలు తెప్పించినారు. మన సీఎం ప్రోగ్రాం వచ్చినప్పుడు కూడా ఉటావుటిన ఈ 80 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది రోడ్లు వేయడం కానీ, ఆ చుట్టుపక్కల క్లీనింగ్ చేయడం కానీ, జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు, నిజంగా ఒక తుఫాన్ వస్తే విధంగా నగరం అంతా అలా క్లీన్ అయిపోతుందో మొత్తం అంతా మాత్రం సీఎం సభతో అనంతపురం క్లీన్ అయిపోయిందని చెప్పాలి. ఆ తర్వాత జనాలు మొబిలైజేషన్ అనంతపురం నగరంలో, ఎందుకంటే అర్బన్లో ఎందుకంటే ఎక్కువ మంది ఎంప్లాయర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, చాలామంది రారు జనాలు. కానీ ఎప్పుడూ ఎన్నడూ ఊహించనంతగా 50 డివిజన్లతో పాటు నారాయణపురము, నాగిరెడ్డిపల్లి ఇవన్నీ కూడా చుట్టుపక్కల చూస్తే మొత్తం జనాభా అనంతపురం అర్బన్తో కలిపితే మొత్తం జనాభా దాదాపు 3 లక్షల పైచులకు వచ్చింటారని ఒక అంచనా. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా 2 లక్షల కంటే మించి రారు అనుకున్నారంట. కానీ 3 లక్షల పైచులకు వచ్చేసరికి దగ్గుపాటి ప్రసాద్ గారిని ఇలా భుజం తట్టి కీప్ ఇట్ అప్ ప్రసాద్ అన్నట్టుగా అక్కడ చెప్పుకుంటుంటే విన్నాం. ఏదేమైనా మొత్తం మీద సూపర్ 6 సభ సూపర్ హిట్ అయింది, సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే నగరంలో ఉన్న 50 డివిజన్లలో ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీల నుంచి, బూత్ ఇన్ఛార్జీల నుంచి నాయకులు, కార్యకర్తలు, జనాలను మాత్రం బ్రహ్మాండంగా మొబిలైజ్ చేశారు. అందరూ కూడా ఒక కోఆర్డినేషన్గా పనిచేశారు. ప్రతి డివిజన్లోనూ నాయకులు మాత్రం బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పాలి. ఈ కోఆర్డినేషన్ చూసి అంటే ఎక్కడో తెలుగుదేశం పార్టీ అర్బన్లో ఏదో గ్యాప్ ఉందేమో అనుకునే వాళ్ళందరూ కూడా ఔరా అనిపించారు దగ్గుపాటి ప్రసాద్. నిజంగా మరి తర్వాత ఈ సూపర్ 6 సభ అయిపోయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టుకున్నారు. దానికి కూడా అందరూ కూడా ఒకే వేదిక పైన నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి కేక్ కట్ చేసి ఆ రోజు సంబరాలు జరుపుకున్నారు. సూపర్ 6 సభ సూపర్ సక్సెస్ అయిందని. ఇదే విధంగా ముందుకు పోతే వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో 50 డివిజన్లు కూడా ఎందుకు గెలవలేము అని వాళ్ళు చర్చించుకుంటే విన్నాం. మొత్తం మీద అయితే ఎందుకంటే ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మేయర్ వైసీపీనే ఇక్కడ ఎక్కువ శాతం దాదాపు 48-49 గెలిపించారు వైఎస్ఆర్సీపీకి. ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నా పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నగరాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. కనీసం డంపు యార్డు కూడా కదిలించలేకపోయారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాస్త దేవుడెరుగు, కనీసం ఉన్న ఆ రంధ్రాలు కూడా పూడ్చలేకపోయినారు. డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు ఉన్నాయి. పిల్లలు ఎంతోమంది ఇప్పటికే చాలా మంది గుంతల్లో పిల్లలు పడ్డము, 2 వీలర్లు గుంతల్లో ఇరుక్కోవడము ఇవన్నీ జరిగినాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు కూడా ఒక డిసైడ్ అయ్యారు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పైన ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కొంచెం బాగా పనులు జరిగే అవకాశం ఉంది. అనంతపురం నగరాన్ని కూడా అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీకే పట్టం కడతారు. ఎందుకంటే ఎక్కువ మంది మేధావులు, చదువుకున్న వాళ్ళు అర్బన్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచిస్తారని అనుకుంటుంటే విన్నాం. ఏదేమైనా సూపర్ 6 సభ మాత్రం 100% సూపర్ హిట్ అయిందని ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది దగ్గుపాటి ప్రసాద్ గారు వాళ్ళ ఇంట్లో విందు ఇచ్చినప్పుడు మంత్రులు, నాయకులు అందరూ కూడా ఒకసారి కలిసికట్టుగా ఉండి ఈ సభను సక్సెస్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఏదేమైనా చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అనంతపురం నగరంలో ఇంత పెద్ద సభ జరగడం నా భూతో నా భవిష్యత్ అనేటట్టుగా ఉంది అని అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఏదేమైనా కొత్త ఉత్సాహంతో, కొత్త జోష్తో దగ్గుపాటి మాత్రం ఈరోజు కనిపించారు. ఆ సందర్భంగా ఇవన్నీ అనుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో కూడా చాలామంది. మొత్తం మీద అయితే సూపర్ 6 సభ సూపర్ హిట్ అయింది, సూపర్ సక్సెస్ అయింది. అర్బన్లో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తుఫాను మాదిరిగా కొట్టుకుపోయినాయి. నగరంలో కూడా ప్రజలు జన సునామీ మాదిరి అలాగా ఎగసిపడ్డారు. 50 డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. అలాగే పంచాయతీల్లో నుంచి కూడా అదే విధంగా పెద్ద సంఖ్యలో మొబిలైజ్ చేయగలిగారు. నాయకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. సూపర్ 6 సభ సూపర్ హిట్, సూపర్ సక్సెస్ అనుకుంటున్నారు నాయకులు, కార్యకర్తలు.